తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల విద్యా సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయ అధ్యాపకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విభాగం నుంచి వర్తమాన సాంకేతిక అంశాలపై సెమినార్లు, సదస్సులు, సింపోజియంలు నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నతి విద్యా మండలి ఆదేశాల మేరకు సకాలంలో సిలబస్ పూర్తి చేయాలన్నారు. ఎట్టి పరిస్థితులలో పరీక్షలు వాయిదా వేయరాదని, సమయానికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ తో పాటు ప్రాక్టికల్స్ పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. మీరు ముందు చెప్పేది ఏంటంటే స్టీరింగ్ కమిటీ 13 సబ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతి కమిటీ కన్వీనర్ ఆ కమిటీ మెంబర్స్తో మీటింగ్ పెట్టుకొని ఆ కమిటీకి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేసి అసలు ఏంటి రోల్స్ ఏంటి ఇంతకుముందు అన్నట్టు ఎవరు ఏం చేయాలి అనేది డిస్కస్ చేసిన ఇష్యూస్ ఉంటే మళ్ళీ వీసీ గారితో మళ్ళీ ఆల్ కన్వీనర్స్ తోటి మీరు మాకు చెప్పిన తర్వాత అప్పుడు మా కమిటీ వాళ్ళతో మేము డిస్కస్ చేసి మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. క్లారిటీ కావట్లేదా? సార్ ఒకటి అడిగారు, మిగతా వాళ్ళకి క్లారిటీ కావట్లేదు అంటే ఏ కన్వీనర్ కూడా ఒక బ్రీఫ్ ఇస్తేనే కరెక్ట్ సార్. మీరే ముందు ఇస్తే చెప్తే వాళ్ళ ప్రాబ్లం చెప్తారు, అప్పుడు మళ్ళీ కన్విన్స్ గ్యాదర్ అవుతాము. ఆ కమిటీకి సంబంధించిన రోల్ వైస్ ఛాన్సలర్ ఏంటో చెప్పిన తర్వాత ఇంకా ఆ రోల్ ఏమైనా మనం ఎక్స్పాండ్ చేద్దామా, ఏం చేద్దాం అనేది మనం డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈరోజు 3:30కి వైస్ ఛాన్సలర్ ఛాంబర్లో ఆల్ కన్వీనర్స్ మీటింగ్ ఉంటుంది. మీరు ఆ టైంకు అందరూ ఛాన్సలర్ ఛాంబర్కి వచ్చేసేయండి. గవర్నర్ గారు బిల్డింగ్లు తిరగడం, క్యాంపస్ తిరగడం ఉండదు. ఆయన ఎక్కడైతే గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంటారో అది ల్యాక్ అవసరం. ఇప్పుడు ఈ జూలైలో కాన్వకేషన్ అయిపోగానే నెక్స్ట్ మన ప్రిపరేషన్ అంతా కూడా న్యాక్ కోసం వెళుతూ ఉన్నప్పుడు బ్యూటిఫికేషన్తో పాటు అన్ని బిల్డింగ్స్ కూడా రినోవేట్ చేసుకోవడం, పెయింట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.